వార్ టు వేకప్ కాల్. ఇంకెన్ని రోజులు ఇకనైనా మేల్కోవాలి. రజనీకాంత్ కూలీకి తెలుగులో దిమ్మ తిరిగిపోయే థియేట్రికల్ రైట్స్. భారం అంతా ఎన్టీఆర్ పైనే. అంతమంది స్టార్స్ ని తారక్ తట్టుకుంటాడా? ఒకవేళ అదే జరిగితే వార్ 2కి దెబ్బ మీద దెబ్బే. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 ఇంకొక 50 రోజుల్లో రిలీజ్ అవ్వనుంది. ఇప్పటి వరకు టీజర్ తప్ప యష్ రాజ్ ఫిలిమ్స్ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. దానికి వచ్చినటువంటి మిక్స్డ్ టాక్ టీంని కూడా కంగారు పెట్టిన మాట వాస్తవం. అందుకే ఫైనల్ వెర్షన్లో ఎలాంటి విమర్శలు రాకుండా మళ్ళీ రివైజ్ చేస్తున్న టాక్ ముంబై మీడియాలో ఉంది. ఇంకా పెండింగ్ అస్సలైన సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చే ఈ సాంగ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. వచ్చే నెల ఫస్ట్ 2 వారాల్లో దీన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఒక కొలిక్కొచ్చే విధంగా ప్లానింగ్ జరుగుతుందని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆగస్టు 14న కూలీతో తలపడేందుకు వార్ 2కి ఇప్పుడున్న బలం అస్సలు సరిపోదనే చెప్పాలి. ఒక పక్క కూలీ థియేటికల్ రైట్స్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ సంస్థలు దాదాపు యుద్ధం చేసినంత పనిచేసి దాదాపు 44 కోట్లు పెట్టి తెలుగు రైట్స్ కొన్నారని తెలుస్తుంది. కూలీ మీద ఎగ్జిబిటర్లు సైతం కూడా విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. వార్ 2కి తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా బజ్ ఉందంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే. మెయిన్గా ఈ సినిమాని మాస్కి చేరువ చేయాలి. దానికి స్ట్రాంగ్ పబ్లిసిటీ అవసరం. స్టైలిష్ యాక్షన్ ఉన్నంత మాత్రాన మన తెలుగు ఆడియన్స్ ఎగబడిపోరు. స్టార్ పవర్తో పాటు కంటెంట్ కూడా ముఖ్యమే. అది ఎంత మోతాదులో ఉందనేది ఓపెనింగ్స్లో కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ ఇకపై వార్ 2 చేయబోయేటువంటి స్ట్రాటజీ తెలుగు వెర్షన్ వరకు జూనియర్ ఎన్టీఆర్ని ఫోకస్ చేసుకునే జరగాలి. అప్పుడే కామన్ ఆడియన్స్ త్వరగా కనెక్ట్ అవుతారు. ఆర్ఆర్ఆర్ లాగా వార్ 2కి డైరెక్టర్ బ్రాండ్ లేదు. అయాన్ ముఖర్జీ అంటే సగటు ఆడియన్స్కి తెలిసింది చాలా తక్కువ. బ్రహ్మాస్త్ర తీసి ఉండొచ్చు, కానీ అవగాహన లేకపోవడం వల్ల తన పేరు మార్కెటింగ్కి ఉపయోగపడదు. పైగా కూలీకి రజనీకాంత్తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ల బలం ఉంది. దానికి తోడు అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండడం కూలీకి పెద్ద ప్లస్. ఇలా అందరూ తలో చేయి వేసి హైప్ పెంచుతున్నారు. కానీ వార్ 2 భారం మొత్తం తారక్ పైనే ఉంటుంది తెలుగులో. ఇంకా ఆ తర్వాత హృతిక్ మీద ఉంటుంది. సో వేకప్ కాల్ అందుకొని స్పీడ్ పెంచాల్సిందని కూడా ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా కూలీకి దాదాపు ఏదైతే డి సురేష్ బాబు అండ్ అదేవిధంగా ఏషియన్ సునీల్ ఇద్దరు కలిసి సో మొత్తంగా కూలీని 44 కోట్ల వరకు కూడా థియేటికల్ రైట్స్ కొన్నారు. సో ఈ మొత్తంలో కొనాలంటే దాదాపు ఒక 100 కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేయాలి. బట్ సినిమా ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో సో ఫస్ట్ వచ్చేటువంటి టాకే చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఆ టాక్ కనుక పాజిటివ్ వస్తే ఈవెన్ ఈ సినిమా 44 కోట్లు అంటే గ్రాస్ మొత్తం కలిపి కూడా ఒక 100 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేయాలి. సో అలా కలెక్ట్ చేస్తేనే కూలీకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి అంటే కొంచెం పాజిటివ్ టాక్ ఉన్నా కానీ దాంట్లో స్టార్ కాస్ట్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీగా తమిళ్ రజనీ అండ్ తెలుగు నాగార్జున, హిందీ అమీర్ ఖాన్, ఆబ్వియస్లీ వీళ్ళు ముగ్గురు కూడా ఈజీగా బ్యాలెన్స్ చేస్తారు. సో వీళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. బట్ ఇక్కడ భారం అంతా వార్ 2 పైనే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ కూలీ దాదాపు ఒక 44 కోట్లు అంటే ఇప్పుడు ఒక 100 కోట్లు కలెక్ట్ చేయాలి గ్రాస్ మొత్తంగా. లేదు అంటే మాత్రం కొంచెం పెద్ద దెబ్బ అవుతుంది. బట్ అది పెద్ద కష్టమేమి కాదు. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ సినిమా పాజిటివ్ టాక్ వస్తే 100 కాదు 200 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక లేటెస్ట్గా కుబేరాతో ఒక మంచి సక్సెస్లో ఉన్నటువంటి నాగార్జున ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతారు తెలుగులో. అండ్ అదేవిధంగా అమీర్ ఖాన్ బాలీవుడ్లో అవుతారు. అండ్ దాని తర్వాత రజనీకి ఆబ్వియస్లీ తమిళ్లో రజనీకి చాలా మంచి ఫేమస్ ఉంటుంది కాబట్టి సో మొత్తంగా వీళ్ళ ముగ్గురు బిజినెస్ చాలా ఈజీగా అవుతుంది. బట్ వార్ 2 భారం మొత్తం తెలుగులో ఎన్టీఆర్ పైనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ వార్ 2 దాదాపు ఒక 90 కోట్లు ఆర్ 80 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది తెలుగులో. బట్ ఎన్టీఆర్ రేంజ్కి ఇది ఓకే. బట్ ఎన్టీఆర్ రేంజ్కి చాలా తక్కువ. బట్ దీంట్లో కంప్లీట్గా హీరో కాదు. బట్ దీంట్లో మరి విలన్ అవుతాడా, లేదంటే క్యారెక్టరా, లేకపోతే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరా, లేకపోతే మల్టీ స్టారా ఏదో తెలియదు. కానీ బట్ మల్టీ స్టార్ అయితే మాత్రం డెఫినెట్గా 100 కోట్లు రిపీట్ 90 కోట్లు ఎన్టీఆర్కి పెద్ద కష్టమేమి కాదు. కానీ ఇన్ కేస్ వార్ 2లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ కానీ లేకపోతే విలన్ ఇలా ఏదైనా కొంచెం అటు ఇటు జరిగిందా వార్ 2కి మాత్రం చాలా పెద్ద నష్టం వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూలీ గనక పాజిటివ్ టాక్ వచ్చి వార్ 2కు కొంచెం అటు ఇటు అయినా కానీ కూలీ నెక్స్ట్ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి. వార్ 2 చాలా చాలా దెబ్బతినిపోతుంది. ఇక భారం అంతా తారక్ పైనే ఉంది. సో మరి ఇప్పుడు తారక్ అన్న వచ్చి ప్రమోట్ చేసి ఇన్ కేస్ వేకప్ కాల్ ఇప్పుడు ఆల్రెడీ కూలీ నుంచి వదిలినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమా మీద ఒక హైప్ని అయితే పెంచాయి. బట్ వార్ 2 నుంచి అలా టీజర్ తప్పితే ఇంతవరకు ఏం లేదు. ఇంకా సాంగ్ షూట్ కూడా చాలా పెండింగ్గా ఉంది కాబట్టి ఇప్పటికైనా అట్లీస్ట్ వేకప్ అయ్యి
తొందరగా వార్ 2 ప్రమోషన్స్ మొదలుపెట్టి ఆ కంటెంట్ సరిగ్గా వదిలితే ఆ కలెక్షన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో చూడాలి మరి అటు రజనీ ప్లస్ అవుతుందా, కూలీతోటి వార్ 2 ఎన్టీఆర్ ప్లస్ అవుతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి ఈ 2 సినిమాలు ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.